ఖమ్మం నగరంలోని అన్న తమ్ముళ్ల ఆస్తి పంపకాల విషయంలో అడ్డుగా ఉన్నాడని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు కాంగ్రెస్ నేత రాకేష్ చంద్రపై దాడి చేశారు. అయితే చంద్రపై దాడిని మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తీవ్రంగా ఖండించారు. చంద్రపై నడి రోడ్డు మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడిని అందరూ ఖండించాలి అన్నారు. దాడి చేసిన వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కోరారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో దళితులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీసీఎల్ టౌన్ ఉపాధ్యక్షుడు తోలే రాకేష్ పైన జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఎందుకంటే ఓటు చోరీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని కొట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది దేశంలో మరి ఒకవైపున గవాయి సుప్రీంకోర్టు జడ్జి పైననే ప్రత్యక్షంగా చెప్పుతో దాడి చేయడం, రెండు యూపీలో బీహార్లో ఒక దళిత ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య, ఇవాళ రాకేష్ పైన దాడి, ఇవన్నిటిని కూడా ఒకటే తీరుగా చూడొచ్చు. ఎక్కడున్నా కానీ దళితులపైన దాడులు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కువైపోయినాయి. అదేవిధంగా మరి కొంతమంది వ్యక్తుల యొక్క ఆస్తుల పంపకాల విషయంలో జరుగుతున్నటువంటి గొడవని వాళ్ళు తేల్చుకోలేక, కొట్టుకు వాళ్ళు మాట్లాడుకోలేక వాళ్ళెమ్మటి ఫాలో అవుతున్నటువంటి రాకేష్ పైన దాడి చేయడం దుర్మార్గం. దీన్ని అందరూ ఖండించవలసిందే. మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి